ఈ ఎండ దెబ్బకి చల్లగా ఏది కనిపిస్తే అది తినాలనిపిస్తుంది. ఐస్ కోలాకి పోదామా? పోదాం. పద అయితే. రాత్రి 11 అవుతుంటే నాకెందుకో కోలా తినాలనిపించింది. అయ్యో, అందరినీ తీసుకువెళ్లి మా బుడ్డిగాన్ని తీసుకెళ్లకపోతే ఇంకేమైనా ఉందా? మేము వచ్చేసరికి ఇల్లంతా పీకి పందిరేస్తాడు. పందిరేసినా బాగుండు, ఇంట్లో ఉన్న వస్తువులు ఏవెక్కడున్నాయి కనుక్కోవడానికి నెల రోజులు పడుతుంది. అందుకనే వాణ్ణి కూడా సంకనేసుకొని బయలుదేరిపోయాను. నేను ఎందుకు వైట్ టీ షర్ట్ చేసుకోనంటే ముఖ్యంగా వీడి వల్ల. ఎక్కిరిస్తూ ఎలా నవ్వుతున్నాడో తెలుసా? టీ షర్ట్ మొత్తం పామేస్తాడు వాడు తినే చాక్లెట్స్ తో. చిన్నోడు అవ్వడం వల్ల వాడిని కొట్టలేకపోతున్నాను. కానీ అర్లేండి, పిల్లలు కాకి ఇంకెవరు అల్లరి చేస్తారు. ఇంకా అలా సరదాగా మా వాళ్ళందరినీ తీసుకొని ఐస్ కోలా తినడానికని వెళ్ళిపోయాను. పొద్దున్నంతా తగిలిన ఎండకి ఇప్పుడు చల్లగా తింటుంటే ఎంత బాగుందో తెలుసా? అవును, మీ ప్లేసెస్ లో కూడా ఇలా ఐస్ కోలాస్ దొరుకుతాయా? ఏంటండి బాబు ఇలా ఉన్నాయి, అసలు బ్రతుకుతామా లేదా అనిపిస్తుంది నాకు. మీరందరూ బానే తింటున్నారు, మరి నాకు కూడా పెట్టండి అని ఒక్కటే సతాయిస్తున్నాడు. తీరా పెట్టిన తర్వాత పళ్ళకి చల్లగా తగిలి అటు తినలేకపోతున్నాడు, ఇటు తాగలేకపోతున్నాడు. వాడి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు పాప. తినడం రాకపోయినా గిరగిరా తిరిగేస్తూ ఆ గ్లాస్ నాకే కావాలి అంటున్నాడు. ఎనీవేస్, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి.